సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లు బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంతాల్లో రద్దీ పెరగడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వే శాఖ అదనపు రైళ్లు నడుపుతున్నాయి. ఎల్బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. నుంచెల్లి సొంతూళ్లకు వెళ్ళడానికి ప్రయాణికులు సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. ఒక పక్క సెలవులు మొదలయ్యాయి నిన్నటి నుంచి. ఇక 11వ తారీఖు వరకు అంటే 11, 12, 13 తారీఖుల వరకు ఈ జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు రద్దీతోనే ఉంటుంది. అలాగే ఇటు ఒక పక్క ప్రయాణికులకి బస్సులు పెంచుతున్నాము, అలాగే స్పెషల్ బస్సులు 6000కు పైగా బస్సులు ఏర్పాటు చేశాము అని చెప్పేసి ఒక పక్క ఇటు ఆర్టీసీ శాఖ ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా ఇంకా బస్సుల కొరత మిగిలిందే అని చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? నేను జూబ్లీహిల్స్ నుండి వెళ్తున్నా. మాది వేములవాడ. ఎక్కడికి వెళ్తున్నారు? వేములవాడకి వెళ్తున్నా. ఇప్పుడు 2 గంటలు అవుతుంది వచ్చి, ఒక్క బస్సు కూడా లేదు. బస్సు వచ్చినా రిజర్వేషన్ అంటున్నారు, అక్కడనే ఫుల్ అయ్యేస్తున్నాయి. ముందే బస్ స్టాప్ ఇక్కడ ఫుల్ కావాల్సింది, అక్కడనే ఫుల్ అవుతున్నాయి. అక్కడ ఎవరు ఆపట్లేదు. మళ్ళీ అక్కడ కూరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విషయం. బస్సు బుకింగ్స్ ఏం చేసుకోలేదా? బుక్ చేసుకోలేదు. అంటే ఆటోమేటిక్ ఉంటాయి కదా, స్పెషల్ బస్సులు ఉంటాయి కదా అని అదే ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఇక్కడ బస్సులు ఏం లేవు. ప్రభుత్వం కూడా ఈ పండగకి అనుగుణంగా ఏం చేసినట్టు అనిపించడం లేదు. రద్దీకి తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుండే, కానీ అట్లా లేదు. చూస్తే సిచ్యువేషన్ బస్సులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి నడుపుతున్నామని చెప్పేసి అంటున్నారు అన్ని డిపోలకు వెళ్ళి. ఏమో అట్లయితే కనపడలేదు. ఎక్కడి జనం అక్కడనే ఉన్నారు. వాళ్ళ చిన్నపిల్లలు పట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. బస్సులు మాత్రం లేవు. అక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక వేములవాడ ప్రాంతాలకు వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇక నన్ను ఆలోచించి ప్రజలకు అనుగుణంగా వాళ్ళకు పండుగలకు ఇబ్బంది పడకుండా ఈ బస్సులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, అంటే బస్సులు పొద్దున్నుంచి ఎదురు చూస్తున్నాం కానీ బస్సులు అయితే దొరుకుతలేవు. అంటే బుకింగ్స్ లేకపోతే కష్టమే అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క బుకింగ్స్ కూడా మనం చూసుకున్నా కూడా బుకింగ్స్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం రద్దీ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. ఈరోజు ఉదయం నుంచే ఇక్కడ అంటే ఇది జేబీఎస్ నుంచి, ప్రస్తుతం జేబీఎస్ నుంచే ఎప్పటికప్పుడు బస్సులు నడుస్తున్నప్పటికీ కూడా ఒక పక్క బస్సుల కోసం పడిగాపులు మాత్రం కాస్తున్నారని చెప్పుకోవాలి. ఇంకో పక్క అటు ఎంజీబీఎస్ నుంచి కూడా బుకింగ్స్తో పాటు బస్సులు కూడా బస్సులలో వెళ్తున్న, ప్రైవేట్ బస్సులలో వెళ్తున్న ఇంకా చాలా సుదూర ప్రాంతాలకు సపరేట్ బస్సులు పెట్టినప్పటికీ కూడా ఇంకా ఈ ఇబ్బందులు అయితే తప్పట్లేదని చెప్పుకోవాలి. భయ్యా కहाँ तक जा रहे? मेरे को जगत्याल जाना है, इधर रिजर्वेशन कराओ, वो ट्रेन तोड़ी है। बोलो नहीं मालूम है, इस वाला परेशान होना नहीं। अभी जाना है करीमनगर के आगे। कब से वेट कर रहे हैं? आधा घंटा हो गया। ఆधा గంట. బుకింగ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు కదా, ఆన్లైన్ లో కూడా ఉంటాయి కదా, చూసుకోలేదా? చూసుకోలేము. ఎప్పుడన్నా ఒకసారి వచ్చేటోళ్ళం కదా, చూసుకోలేము. అది రిజర్వేషన్ చేసుకోవాలంటారు. ఎక్స్ప్రెస్ అయినా, హైటాక్ అయినా, ఏదైనా. మరి ఆ బుకింగ్ దగ్గరికి వెళ్ళకపోయినారు? ఇప్పుడు ఆడికే పోవాలి, తప్పది. మరి ఇప్పుడు ఆడికి పోయి అడగాలి. ఏదైనా ఉంటే సీట్ ఇస్తారు వాళ్ళు కదా. అంతే, సీట్ ఇస్తారు. ఓకే, చూస్తున్నారు కదా, అంటే బుకింగ్ చేసుకొని వెళ్తే బెటర్ అనేసి కూడా చెప్తున్న విషయాలు. సో మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా బుకింగ్స్ దగ్గర ఉన్నారు. ఇటు మనం కూడా చూడొచ్చు, సిద్దిపేట బస్సు కూడా ఎంత ఫుల్గా రష్గా వెళ్తుందో. అంటే స్పెషల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా బస్సులు సరిపోతలేవనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ జేబీఎస్లోనే దాదాపు ఎక్కడికక్కడ బస్సుల రద్దీ మాత్రం మనం కొనసాగుతూనే ఉంది అనే చెప్పుకోవాలి. ఇంకా ఈ బస్సుల కొరత మాత్రం ఇంకా ఉంది అని అంటున్నారు. అంటే ప్రయాణికులకు మాత్రం ఈ బస్సుల కొరత ఉంది అని అయితే చెప్తున్నారు. ఒక పక్క ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగులు, ఇటు రాజధాని ఇవన్నీ ఉన్నా కూడా, ఇంకో పక్క లగ్జరీ బస్సులు ఉన్నా కూడా ఇంకా స్పెషల్ బస్సులు దాదాపు 6000కు పైగా ఏర్పాటు చేశారు. ఒక పక్క ఉప్పల్, ఇటు వరంగల్ డిపోకి దాదాపు 400 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని అంటున్నారు. కానీ ఇంకా ఈ కొరత మాత్రం మిగిలే ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు, అసలు ఇసుకేసినా కూడా రాలనంత జనం మనకు కనిపిస్తున్నారు జేబీఎస్ బస్ స్టాప్ నుంచి. పూర్తిగా ఇక్కడ అంటే ఒక పక్క విద్యార్థులు, ఒక పక్క ఎంప్లాయీస్, ఇంకా పూర్తిగా ఇదే రద్దీ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇంకో పక్క రిజర్వేషన్ల కోసం కూడా ఎక్కడికక్కడ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. పైగా
అంటే ఈ రద్దీ దాదాపు 2-3 రోజుల పాటు కొనసాగుతుంది అని అయితే తెలుస్తుంది. మరి ఒక పక్క ఇటు ఎక్కువగా బస్సులు ఉన్నాయి, ఒక పక్క మహాలక్ష్మి పథకం ఉంది అని చెప్పేసి మనకు నిన్న ఆర్సీఎం చెప్పారు. కానీ దీనికి సంబంధించి మాత్రం ఇంకొక గందరగోళం అయితే మాత్రం కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఈ గందరగోళం మధ్యలో మరి ఒక పక్క ఇటు ఆర్టీసీ కూడా దీనికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఉంది. ఎందుకంటే ఒక పక్క కండక్టర్స్ కూడా అంటే ఈ మహాలక్ష్మి పథకం అవైలబుల్ లేదు అని అయితే అంటున్నారు. మనం కూడా ఇక్కడ కండక్టర్స్ ఎవరైనా కనిపిస్తే మాట్లాడించే ప్రయత్నం కూడా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఒక గందరగోళం అయితే కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి మరి ఎవరైనా దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మరి ఇక్కడ చూసుకుంటే కూడా అంటే ఒక పక్క డీసీఎం ఇక్కడ ఏదైతే డిపో మేనేజర్ ఉంటారో డిపో మేనేజర్ ఇవాళ లేరు. కానీ మిగతా కండక్టర్లు డ్రైవర్లు మాత్రం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకు ఒక ఏర్పడిన ఈ గందరగోళం మాత్రం క్లియర్గా మనకు తెలుస్తుంది. అంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి మాత్రం ఒక పక్క గందరగోళం అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన పరిస్థితి ఏంటంటే మరి దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ రావాల్సింది ఉంది. అలాగే ఈ బస్సులు దాదాపు 6,000 వరకు పెంచాము అని అంటున్నారు. కానీ ఇంకా ప్రయాణికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అయితే సార్ అంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం స్పెషల్ బస్సులలో లేదు అని అంటున్నారు ప్రయాణికులు, అది నిజమా? మాకు తెలియదు, మాది ఈ బస్ దాని గురించి తెలియదు. ఉన్నది అది ఫ్రీ ఉంటుంది. అంటే ఒక పక్క అంటే మనం వచ్చిన క్రమంలో చెప్తున్నది ఏంటంటే మహాలక్ష్మి పథకం అవైలబుల్ లేదు, ఫ్రీ లేదు, ఖచ్చితంగా ఎక్స్ప్రెస్లలో పైసలు కట్టే పోవాలా అని చెప్పేసి అని అంటున్నారు. కానీ చూస్తే మాత్రం అంటే ఈ లగ్జరీ ఈ బస్సులు కాకుండా ఒకసారి ఆ బస్సులను కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేయాలా. సో వాళ్లకు మరి ఇది అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా తెలిసే ప్రయత్నం చేయాలి.